పరివర్తన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పరివర్తన ఛానల్లో క్రైస్తవ కుటుంబం అనే అంశం గురించి మనం ధ్యానించుకుందాం. ఒక చక్కని క్రైస్తవ కుటుంబాన్ని కట్టేవాడు దేవుడు, దానిని పడగొట్టేవాడు సాతాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, గృహ నిర్మాణం వచ్చిన వ్యక్తి గృహము కంటేను ఎక్కువ ప్రతిష్టను పొందును. అట్లే యేసు మోషే పొందిన దానికంటే ఎక్కువ కీర్తిని పొందుటకు యోగ్యుడు. ఇంటిని మానవుడు కట్టగలడు, కానీ ఆ ఇంటిలో సమాధానము, క్షేమము, ప్రేమ వీటన్నిటి చేత కుటుంబము కట్టబడాలంటే దేవుని సహాయం తప్పకుండా కావాలి. ఇల్లు కట్టుట ఒక ఎత్తైతే, ఆ ఇంటిలో కుటుంబ సభ్యులందరినీ ప్రేమతో నడిపించాలంటే అది దేవునికే సాధ్యం. 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము అని ఉంది. కుటుంబము అన్న తరువాత సమస్యలు రాకుండా ఉండవు కదా. ఒక్కోసారి అందరూ ఉన్న ఒంటరితనము అనుభవిస్తూ ఉంటారు కొందరు. కొన్ని కుటుంబాల్లో ఆర్థిక సమస్యలతో ఉంటారు, మరికొన్ని కుటుంబాల్లో అనారోగ్య సమస్యల వలన బాధపడుతూ ఉంటారు. ఇలా ఏదో ఒక సమస్యతో ప్రతి కుటుంబం కూడా ఉంటుంది. కుటుంబం అనేది దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. దేవుడు సమాధానం లేని కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వగలడు. పేద స్థితిలో ఉన్న కుటుంబాలను దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకురాగలడు. పరలోకానికి ప్రతిబింబంగా కుటుంబం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. భార్యాభర్తలు ఎప్పుడు సఖ్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. సంతోషంతో ఉండాలి. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటేనే పిల్లలు కూడా ఆ సంతోషాన్ని అనుభవిస్తారు. దాన్ని బట్టి కూడా పిల్లలు ఒక క్రమశిక్షణలో పెరుగుతారు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లుగా భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. భర్త భార్యను తన సొంత శరీరం వల్లే ప్రేమించాలి. అలాంటి ప్రేమ భార్యకు దొరకకపోతే ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. భార్య లోబడాలని భర్త అన్నప్పుడు, భార్య భర్తకు లోబడకుండా తన ఇష్ట ప్రకారం ఉండాలనుకుంటే భర్తకు బాధ కలుగుతుంది. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై తల్లిదండ్రులు చెప్పినట్లు నడుచుకోవాలి. అలా కాకుండా పిల్లలు తల్లిదండ్రుల మాట వినక తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు. కుటుంబంలో వృద్ధ తల్లిదండ్రులు ఉంటే వారిని చక్కగా ప్రేమతో చూసుకోవాలి. మనం ఎఫ్సి పత్రికలో చూసినట్లయితే, పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానింపుడు అని వాక్యం చెబుతుంది. ఎఫ్సి 6వ అధ్యాయము 1వ వచనము, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండుడి, ఇది ధర్మమే. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమతో పెంచినప్పుడు వారి పెద్దవారే తల్లిదండ్రులకు విధేయులే ఉండకుండా ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధ కలుగుతుంది. ఈ విధంగా ఆ గృహంలో శాంతి సమాధానాలు ఉండవు. అలాగే భర్త బాధ్యతగా ఉండకుండా త్రాగుడికి బానిసై భార్య పిల్లలను పట్టించుకోకపోతే కూడా
పిల్లలు క్రమశిక్షణ తప్పుతారు. భార్య భర్తకి లోబడి ఉండకుండా, పిల్లల్ని సరిగా చూసుకోకుండా తన ఇష్టానుసారం జీవితం జీవిస్తే ఆ గృహంలో శాంతి సమాధానం ఉండదు. కుటుంబం ఎలా ఉండాలో మనకి బైబిల్ గ్రంథంలోని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. కుటుంబంలో అందరూ తిరుగుబాటు ధోరణిలో ఉంటే ఆ కుటుంబం సాతాను తాండవం చేస్తుంది. దేవుడు ఇంటిని కడతాడు, సాతాను ఇంటిని పడగొడతాడు. బైబిల్లో పిల్లలకి తల్లిదండ్రులకు కూడా ఆదేశాల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుంది. బైబిల్లో చెప్పినట్లుగా ఏ కుటుంబం ఉంటుందో ఆ ఇల్లు బండ మీద పునాది వేసి కట్టిన ఇల్లును పోలి ఉంటుంది. ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తుంది. సమస్యను చూసి పారిపోకూడదు. దేవునిపై ఆధారపడి జీవించాలి. దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. నా కుటుంబం దేవుని ఆశీర్వాదంతో కట్టబడాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించుకోవాలి. భార్యకి భర్తకి కూడా ఆశ ఉండాలి, నా కుటుంబం బాగుండాలి అని. బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉంటూ చక్కగా పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుకుంటూ దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉంటే దేవుడు తప్పకుండా ఆ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ మిత్రులారా, క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో మనకి బైబిల్ గ్రంథంలోని వాక్యం ద్వారా తెలియపరచబడింది. ఆ వాక్యాలను అనుసరించి మన కుటుంబాలు ఉన్నట్లయితే పరలోకానికి ప్రతిబింబంగా మన కుటుంబాలు కూడా ఉంటాయి. ఆమేన్.